నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తమ కుటుంబానికి మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక సీఎం జగనేనన్న మంత్రి దాడిశెట్టి. తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని ప్రారంభించిన రాజా. వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని ఆరోపించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పెతకంశెట్టి. నేడు రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన చేసి అధోగతి పాలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టం చేసిన గణబాబు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా రాష్ట్రంలో జగన్ పరిపాలన సాగుతుందన్న ప్రభుత్వ విప్ చిర్ల. రావులపాలెం మండలంలో సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగ్గిరెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంసిద్ధంగా ఉన్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం. ఎస్పీఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సీఐ శేఖర్ బాబు. తమకు తమ కుటుంబానికి మంచి చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి. ఒక మనిషిగా ఆత్మానుసారం నడుచుకోవడం మన నైతిక బాధ్యతని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని గ్రామ సర్పంచ్ గంక సత్యవతమ్మ యువనేత బెనర్జీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిపై పోటీకి దిగుతున్నాయని, ప్రజలు అండదండలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ కూటమి ఏమీ చేయలేదన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మాకినేడు బాబీ, పోతల రమణ, శ్రీహరి రాజు, పోతల లక్ష్మణ్, బాధ్యతను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపెన్ చేయడం రావడం జరిగింది. ఈ గ్రామంలో 2 సచివాలయాలు, 2 హెల్త్ సెంటర్లు, అంటే 2 ఆర్పీకేలు, అంటే ఈ గ్రామానికి సుమారు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి నిమిత్తం ఈ గ్రామానికి పర్మనెంట్ అభివృద్ధి నిమిత్తం జగనన్న కేటాయించడం జరిగింది. మరి ప్రతిపక్షాలందరూ అభివృద్ధి లేదు అంటే మరి ఇది ఏంటి అని చెప్పేసి నేనే అని అడుగుతున్నాను. ఒకటైతే చెప్పగలను, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు ఏకమై ఒక్కపక్కున్నారు. వాళ్ళ అక్క చెల్లెమ్మల తోడుతో జగన్ ఒకపక్కున్నాడు. చెప్పింది ఎందుకంటే జగన్ అధికారం చేపట్టినప్పటి కానించి యువత ఉద్యోగాలు అయితేనే, మహిళలు పేదల అభ్యున్నతికైతేనే నాకు తెలుసుగా ఈ గ్రామాల వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు గణబాబు అన్నారు. గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన గావించి అన్ని రంగాలను అధోగతి పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని పేరిట 3 ముక్కల ఆట ఆడి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు పంచుతూ 100 రూపాయలు దోపిడీకి గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలన పగ్గాలను చేపడుతుందని, వెనువెంటనే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలను మాయమాటలతో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. విద్యకు సంబంధించి ఈ పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది గతంలో మనం ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు అది రద్దు చేశారు. దాన్ని మరలా పునరుద్ధరణ చేయడం, షరతులు లేకుండా విదేశీ విద్యకి ఇప్పుడు బోల్డ్ కండిషన్స్ అందుకని అమలు చేయడానికి, ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా ఏవైతే ఉంటాయో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజెస్గా అవి అప్గ్రేడ్ చేయడానికి, స్టడీ సర్కిల్ కానీ ఇట్లాంటి విద్యా పథకాలు కానీ ఇవన్నీ కూడా చేయడం, ముఖ్యంగా బీసీ స్టేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కి ఏ నిధులు ఇవ్వకపోగా ఆ కార్పొరేషన్లు ఎందుకున్నాయో తెలియని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్లో ఉండే నియామకం అయినటువంటి సభ్యులు ఉన్నారు. సో కార్పొరేషన్స్ కూడా పటిష్టంగా ఆయా సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఎప్పుడైతే సప్లాన్ నిధులు కూడా ఈరోజు 1,50,000 కోట్లు కేటాయింపబడతాయో ఆ నిధులతో వారందరికీ కూడా సముచితమైనటువంటి ఉపాధి కలిగే విధంగా, అదేవిధంగా విద్యావకాశాలు కలిగే విధంగా వీటిని ఖర్చు పెట్టేట విధంగా
ఈరోజు ఓవరాల్గా బీసీలు అంటే ఒక బ్యాక్ బోన్గా ఈ రాష్ట్ర సంపదలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి. సమాజంలో సగం భాగం పైన ఉండేటువంటి వారికి వారందరినీ కూడా ప్రమోట్ చేయడానికి ఈరోజు ఏదైతే జైహో బీసీ పేరిట జరిగినటువంటి సభలో ఇవన్నీ కూడా మరి బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు మేము అమలు చేయడానికి రేపు రాబోయే కాలంలో ఇది ఒక మేనిఫెస్టోగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వంగా ఉమ్మడి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ప్రకటన చేయడం, దీన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క బీసీ కులాల వాళ్ళందరికీ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి లేదు అని మాట్లాడే టీడీపీ నాయకులకు చెంపపెట్టుల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని రావులపాలెం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి 8,40,00,000 రూపాయలతో నిర్మించిన ఇందిరా కాలనీ వాయ్నాట్ షోరూం వద్ద R&B రోడ్డు మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, మండల ప్రజాపరిషత్ నిధులతో నిర్మాణం చేసిన సిమెంట్ డ్రైన్ను 5 కోట్ల రూపాయలతో నిర్మించిన CRC రోడ్డు ఆటో స్టాండ్ వద్ద R&B సిమెంట్ రోడ్డును 8 లక్షల రూపాయలతో నిర్మించిన కాలువ అవతల కొబ్బరికాయల సత్యనారాయణ గారి వీధి CC రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను కలిపి మొత్తం 14,66,10,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. మరి పుట్టినటువంటి ప్రాంతం రుణం తీసుకోవాలంటే ఉంటే బహుశా ఇదేనేమో. ఏం చేద్దంటే చాలా దృష్టి పెట్టి వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, అలాగే రామకృష్ణరెడ్డి గారు కానీ, లేదా ఉన్నటువంటి జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, నేను కానీ, లేదా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు, ఉన్నరెడ్డి గారు, ఇంకా ఆ ఎంపీటీ సభ్యులు కానీ అందరూ కూడా మాట మీద ఉండి, ఒక వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా వార్డు మీద ఉండి మేమందరం రాజకీయ నాయకులు కాదు, రాజకీయ సేవకులు అనే విధంగా ఈరోజు రావులపాలెన్ని మరి అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి అనేక సమస్యల్ని రావులపాలెం గ్రామంలో పరిష్కారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో, ఈ గ్రాంట్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉన్న తరుణంలో CRF రోడ్లు అంటే CRF రోడ్లు జయంతి మరి పేరు జయంతి అని కదా. కాకినాడ జిల్లా ప్రతిపాడు రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు, పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు CI M శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా SP S సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో స్థానిక పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, కాకినాడ జిల్లాకు ఎన్నికల భద్రతా విధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన CRPF, CISF బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాలు, పట్టణాలలో రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత, పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక డివిజనల్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతిపాడు SI M పవన్ కుమార్, ఏలేశ్వరం SIG సతీష్ కుమార్, అన్నవరం SI V కిషోర్ కుమార్, కేంద్ర బలగాల అధికారులు, పోలీస్ సిబ్బంది ఈ కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పారు. మీకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి, ఇటువంటి రాగద్వేషాలకి, ఇటువంటి ప్రలోభాలకి, ఇటువంటి భయాందోళనకు గురి కాకుండా మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఓటేసుకోవడానికి అన్ని వసతులు, అన్ని రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేయడం అనేసి ఈ యొక్క కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కొన్ని అపోహలు ఉంటాయి, ఏదో గొడవలని, అంటే ప్రశాంతమైన వాతావరణం జరగదని, అలాంటి అనుమానాలకు ఎటువంటి తావివ్వకుండా పూర్తి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో సజావుగా సక్రమంగా ఎన్నికలు జరుగుతాయని మీకు భరోసా కల్పించడం కోసమే మా యొక్క కవాతు. ఇందులో రాష్ట్ర పోలీసు యంత్రాంగం, కేంద్ర బలగాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నారు. మీకు ఒకటే భరోసా, మీ యొక్క ఓటుని ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు లేకోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు వినియోగించుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎవరు కూడా ఆధైర్యపడద్దు, అదేవిధంగా ప్రలోభాలకు గురి కావద్దు. ముఖ్యంగా
సబ్బవరం మండలంలోని మొగలిపురం శివారు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ ఎంపీపీ గండి దేముడు, సీనియర్ టీడీపీ నాయకులు గండి రవికుమార్, వైసీపీ నాయకులు బోను గంగునాయుడు, ఎంపీటీసీ తమరాన బంగారు నాయుడు, మాజీ సర్పంచ్ బైలపూడి దేముడు, టీడీపీ నాయకుడు అంగటి నానీస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివారు గ్రామ పెద్దలు శ్రీ వీరాంజనేయ యూత్ సభ్యుల నిర్వహణలో ఎడ్ల పందాలు, అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ బృందం వారిచే చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వీరాంజనేయ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయకాయ కపదనాయకాయ భవిష్యత్తునాయ ప్రాజ్ఞాయ మహాశివరాత్రి రాజకీయ తర్వాత బోకా అశోక్ గారు 500 రూపాయలు ధన సాయం చేశారు. శివతేజ వీరిది ఇవ్వకండి. అలాగే జనం చాలా ఎక్కువైపోయింది ఏంటి ఎక్కువ బలి చేస్తారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చుచూ కొంగు బంగారంగా విరాజిల్లుతూ 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలమంటూ ఖ్యాతిగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం చివరి శనివారం కావడంతో విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ పేరు తెలిపారు. బెల్లంకొండ డుప్ప ఎక్కడున్న సమాచార కేంద్రానికి రావాలి. నర్సాపురం మాస్టర్ బెల్లంకొండ డుప్ప. అయ్యో కాదమ్మా చెప్పచ్చు కదా రావాలి. చాలా మంది వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నాని గెలుపు కోసం యాదవుల ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్ హాల్ నందు జరుగుతున్న ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఉమ్మడి వెంకట్రావు, ఏరగొర్ల శ్రీరాములు, ఈసారపు రాజు మాట్లాడుతూ యాదవులను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్రోహి బోండా ఉమా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనపర్తి కొండ, అంగిరేకుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ రామకృష్ణ, బొడ్డు రమేష్, అంబటి రాధాకృష్ణ, సుబ్బారావు, బోను దుర్గా నరేష్ తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు. యాదవ సోదరులు, యాదవ ప్రముఖులు అందరూ పాల్గొని గ్రామాన్ని అలాగే ఈ సమావేశం కళ్యాణ మండపం, చేతరాపురం తిమ్మడికు కళ్యాణ మండపం, ఈ సమావేశానికి యాదవ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అడుగు బలహీన వర్గాలు ఏదైతే 70-80% మంది ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సమతుల్యత, సోషల్ రెస్పెక్ట్ కూడా స్వాగతం ప్రతి ఒక్కరు మన సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే యాదవులు ఈ కార్యక్రమంలో పాల్గొని
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అల్లంపల్లి శ్రీనివాస్ గారికి చెరుకూరు నాని గారికి విజయాన్ని కాంక్షిస్తూ మరి శుభాకాంక్షలు చేయవలసిందిగా కోరుతున్నాను. దాదాపు 34,000 ఓట్లు పేర్చుకున్న యాదవ సామాజిక వర్గం ఇవాటి రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో దాదాపు 6 సీట్లు కార్పొరేషన్ ఇచ్చినాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఏలేశ్వరం శంఖవరం రైతులపూడి మండలాల దైవ సేవకులు క్రైస్తవ మత పెద్దలకి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, కాకినాడ ఎంపీ అభ్యర్థి సోదరుడు ముత్యాల శ్రీనివాస్, కాకినాడ జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు శామ్యూల్ సాగర్ హాజరయ్యారు. యార్లగడ్డ రాజా చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు దైవజనులు వరుపులని ఆశీర్వదిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, నియోజకవర్గ ఇన్ఛార్జి అభ్యర్థి వరుపుల సుబ్బారావులని గెలిపించాలని కోరారు. వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డినని తెలుపుతూ మీ అందరికీ తానెప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు దైవజనులు పాల్గొన్నారు. అంత ఆదరణ ఉంటుంది. ఎందుకంటే అంత ఆదరణ ఎందుకు వస్తామంటే సకల జనుల చైతన్యం కోసం నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ వెల్లడించారు. వైసీపీ అసమర్థ అరాచక పాలన మీద అన్ని వర్గాల ప్రజల్లోనూ అవగాహన కలుగుతుందని ఆయన వివరించారు. ప్రజల జీవితాల్లో నిప్పులు పోసిన ఈ పాలనను తరిమేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్రని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సకల జనులు చైతన్య యాత్ర. అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఇబ్బందులు పడినటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల పరిపాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్యం అనేది ఎక్కడా కూడా లేదు. గతంలో తణుకు పట్టణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగిన మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం. మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన కాట్రేణికోన మండలంలో కుండలేశ్వరం, ముమ్మిడివరం ఉమా మహేశ్వర స్వామి ఆలయం, తాళ్లరేపు యానాంలో శివాలయాలు తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మహాశివునికి దర్శనానికి ఆలయం వద్ద క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరాజిల్లుతున్నారు. మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా మార్చి 8వ తారీఖు అనగా ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. అలాగే అమలాపురం పర్యవేక్షణాధికారి, తనిఖీ అధికారి ఇన్స్పెక్టర్ గారు రామలింగేశ్వరరావు గారు, అలాగే చైర్మన్ వాసరాజు గారు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈవేళ తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధగౌతమి తీరంలో స్నానాలు ఆచరించి మరి తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనాలు చేసుకోవడం. ఓం నమః శివాయ. ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
మురమల గ్రామంలో వేయించేసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే తెల్లవారుజామున తీర్థబిందుతో మొదలై స్వామివారి ప్రథమాభిషేకం, అలాగే స్వామివారి అభిషేకాలతో పాటు మొదలై ఉచిత దర్శనంతో, అలాగే ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనంతో స్వామివారిని భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి భక్తులకి వచ్చే వాళ్ళందరికీ అనేక విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఉచితంగా పాలు, అలాగే పిల్లలకి పాలు, బిస్కెట్లు, అలాగే ఉచిత మంచి సదుపాయం, అలాగే అన్నప్రసాదము, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వరకు మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు గండెటి నాగమణి ఆధ్వర్యంలో వినోద్ మిశ్రా నగర్ యువతి అఖిలకు న్యాయం జరగాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్, గండేటి నాగమణిలు మాట్లాడుతూ దళిత యువతి పిల్ల అఖిలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఏలేశ్వరం తహసీల్దార్ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ నుండి పొందిన సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ గతంలో ఎంఆర్ఓ మంజూరు చేసిన కుల ధృవీకరణ ఉన్నప్పటికీ మళ్లీ వంశవృక్షం కావాలంటూ ఎంఆర్ఓ పెండింగ్ పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వివరాలతో కూడిన అన్ని సర్టిఫికేట్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి పాదాలమ్మ, పిల్ల కాంతం, కందుల వరలక్ష్మి, పాలప సుందరి, గోనపు వరాలమ్మ, లోపింటి జయమ్మ, కొంతం సోమరాజు, దుక్క నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మరి నిన్న శివరాత్రి స్థానాల సందర్భంగా మరి మహిళలందరూ కూడా రాకపోవడం వల్ల ఈరోజు మరి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు మరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏ మహిళకైతే అన్యాయం జరుగుతుందో, మరి ఎక్కడెక్కడ ఉన్న మహిళకి ఏ అన్యాయం జరిగినా సరే మరి ఈ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి స్వతంత్రంగా మరి మేము ఉంటున్న ఐబిఎఫ్ కాలనీలో మహిళకు అన్యాయం జరిగే అప్పుడే రెండో నెల. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. కానీ మహిళలకు మధ్య మాత్రం ఈ యొక్క చట్టసభల్లో ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇవాళకి కూడా పురుషాహంకారం జరుగుతూనే ఉంది. ఆ పురుషాహంకారం జరుగుతున్నంత కాలం ఈవేళ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చిట్టెన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు భారత మాజీ రాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా తెలుగు సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న సాహితీవేత్తలకు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్య సదస్సులో పలు సాహితీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. First mother tongue, then brother tongue, later any other tongue. మనం అందరం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన ఇంట్లో మన పిల్లల చేత అమ్మా నాన్న అనిపించాలి. తప్పు తల్లిదండ్రులు చేస్తున్నారు. రచయితలు ముఖ్యంగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. పిల్లలు నాన్న మమ్మీ అని డాడీ అని మనం మంచి అమ్మా అంటే అంతరాలను చూస్తాం, మమ్మీ అంటే మూతిలోకి చూస్తాం. కాబట్టి రాత్రికి ఒకసారి ట్రై చేసుకోవాలి. ఆ అమ్మ అంటే ఉండే అనుభూతి అది చెప్పడానికి వీలు కాదు. అదే అందుకని ప్రతి పిల్లవాడికి మనం ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను బాగా అలవాటు చేయాల్సిన అవసరం ఇంటి నుంచే ప్రారంభించాలి. దాంతోపాటు తెనాలి రామకృష్ణ కథలు చదివిన ప్రతి పిల్లాడిలో సమయస్ఫూర్తి పెరుగుతుంది. బట్ విక్రమార్క కథలు తెలిసిన ప్రతి పిల్లాడికి. తెలుగు సాహితీ సదస్సుకి అందరికీ స్వాగతం. వంగూరి ఫౌండేషన్ అమెరికా 30వ వార్షికోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సభకి ఇప్పుడే మన పూర్వ ఉపరాష్ట్రపతి
గౌరవ వెంకయ్యనాయుడు గారు వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఇప్పుడే నిష్క్రమించారు సభ నుంచి. ఇప్పటి నుంచి రేపు సాయంకాలం అంటే మార్చి 10 సాయంత్రం 6 గంటల దాకా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక మంది సాహితీ ప్రముఖులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి మంచి సాహిత్య ప్రసంగాల్ని వినిపిస్తారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఒక ప్రాధాన్యత గురించి తెలియాలంటే ఇటువంటి సాహితీ సదస్సులు ఎంతో అవసరము. ఎంతో మంది రావాలి, వినాలి. మన అస్తిత్వాన్ని, మన కళారూపాలని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి. టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ల పట్ల నేతల హర్షం. తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బీసీ డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీసీ సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందని, కానీ తెలుగుదేశం జనసేన బీసీ డిక్లరేషన్లో తెలుగుదేశం జనసేన పార్టీ జైహో బీసీ సమావేశంలో ఈ నెల 5వ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీల స్థితిగతులు, బీసీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బీసీలకు 5 సంవత్సరాలకు 1,50,000 కోట్ల బడ్జెట్లు ప్రకటించడం, 50 ఏళ్లు దాటిన బీసీలకు 4,000 పింఛన్ ప్రకటించడం, బీసీలకు రక్షణ చట్టం చేయడం, స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కోల్పోయిన రిజర్వేషన్లను తిరిగి 34% పునరుద్ధరిస్తామని ప్రకటించడం, చట్టసభల్లో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని, అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా 34% రిజర్వేషన్ పాటిస్తామని చెప్పడం బీసీలకు ఎంతో ఉపయోగపడుతుందని సుభాష్ తెలియజేశారు. ఈ సమావేశంలో పప్పు దుర్గా రమేష్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ఎంఏ తాజుద్దీన్, కొక్కిలగడ్డ గంగరాజు, వమ్మి బాలాజీ, ఏవిడి మెంటారావు, కలిదిని సురేష్, మేడిశెట్టి ఇజ్రాయెల్, టీవీఎల్ గణేష్, కొలిశివ నాగేశ్వరరావు, అనుసూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 5వ తారీఖున జైహో బీసీ సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఉందో దాంట్లో ప్రకటించిన కొన్ని అంశాలపై బీసీ సామాజిక వర్గాల తరపు నుంచి మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఏదైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి కేంద్రానికి సిఫార్సు చేస్తారన్న విషయాన్ని బీసీ సామాజిక వర్గం తరపు నుంచి పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తూ ఉన్నాం. దీనిని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఏదైతే గత స్థానిక సంస్థల్లో 34% ఉండాల్సిన రిజర్వేషన్ 24%కి కోర్టు తీర్పులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందో యథావిధిగా 34% రిజర్వేషన్ని తిరిగి అమలు చేయడానికి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారు. దీన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరొక విషయం, ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఇప్పుడు గారు సమక్షంలో బీసీ డిక్లరేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ మరి హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. గుర్తించి బీసీ రక్షణ చట్టం అనేది అమలుపరచాలి. అదేవిధంగా గీత ఉపకులాలకి 20% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వాలి అనే రెండు హామీలు ఆయన పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన 5వ తారీఖున జైహో బీసీ సభలో కూడా డిక్లరేషన్లో ఇవన్నీ అది ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటి బీసీలందరికీ కూడా ఈ పెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ కుటుంబానికి మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక సీఎం జగనేనన్న మంత్రి దాడిశెట్టి. తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ ని ప్రారంభించిన రాజా. వైసీపీ సర్కార్ బీసీలను పూర్తిగా మోసం చేస్తుందని ఆరోపించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పెతకంశెట్టి. నేడు రాష్ట్రంలో దిశానిర్దేశం లేకుండా పాలన చేసి అధోగతి పాలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టం చేసిన గణబాబు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా రాష్ట్రంలో జగన్ పరిపాలన సాగుతుందన్న ప్రభుత్వ విప్ చిర్ల. రావులపాలెం మండలంలో సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగ్గిరెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంసిద్ధంగా ఉన్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం.
ఎస్పీఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సీఐ శేఖర్ బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.